హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మా గార్డెన్లో ఇది బీరకాయలు హార్వెస్ట్ చేస్తున్నామండి. చాలా వరకు తగ్గిపోయాయి, ఒక 4 అలా వచ్చేసాయి బీరకాయలు. ఇంకా ఇది వచ్చేసాయండి, దీన్ని హార్వెస్ట్ చేస్తున్నాను. అంతకుముందు చాలా బాగా వచ్చేసాయి బీరకాయలు, ఇంకా తగ్గిపోయాయండి. ఇలా అయిపోతున్నాయి ముందు బీరకాయలు. ఇంకా ఇవన్నీ తీసేసి కొత్తగా ప్లాంట్స్ పెట్టేసేయాలండి. ఇంకా తగ్గిపోయాయి. ఇంకా బాబు హార్వెస్ట్ చేస్తా అని కొన్ని తెంపేశాడు. ఇదంతా క్లీన్ చేసేసుకుంటాము అండి. పెసలు, అలసందలు, మొక్కజొన్నలు అలా వేసుకుందామని క్లీన్ చేసేసి పెట్టుకుంటున్నాము. ఇదేమో వంకాయ అండి. ఇది ఒక్కటే చెట్టుకి ఏమైనా కథ వస్తుందా అండి. ఇదేమో నెరపనారు అండి, చాలా బాగా వచ్చేసింది నెరపనారు. ఇదంతా కొద్దిగా మొలసాక వేరే సపరేట్ పెట్టేసేయాలండి. ఇదేమో బొబ్బర్లు అండి. ఇది కూడా ఒక 1 వీక్కి ఇలా వచ్చేసింది. ఇదేమో గోకరకాయ అండి. గోకరకాయ కూడా బాగా కాస్తుందండి. ఇంకా ఇలా మొత్తం క్లీన్ చేసేసుకొని లైన్స్ అలా వేసేసుకోవాలండి. ఒక 6 or 7 లైన్స్ ఇలా వేసేసుకోవాలి. దీంట్లో రాళ్ళు అన్నీ ఉంటే ఇలా సపరేట్ చేసేసుకున్నామండి. ఇలా కుప్పేసేసుకున్నాము. ఇంకా ఇలా లైన్స్ వేసేసుకొని ఇంకా దీంట్లో మొక్కజొన్నలు, అలసందలు, పెసలు అలా వేద్దామనేసి ఇలా పెట్టేసుకున్నామండి. ఇవి ఒక 3-4 డేస్లోనే వచ్చేస్తాయి. ఒక హ్యాండ్లో మొక్కజొన్న, ఒక హ్యాండ్లో పెసలు ఇంకా ఇలా వేసుకుంటూ వెళ్ళామండి. అవొకటు అలా వేసేసుకుంటూ వెళ్ళాము. ఇంకా 3-4 డేస్లో వచ్చేస్తాయండి మొలకలు. మీకు నచ్చితే ఈ వీడియో కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ చేయండి. ఇలా వేసేసుకొని ఇంకా మట్టి వేసుకోవడమే అండి. ఇంకా వాటర్ ఏం వేయలేదు, వర్షం పడుతుంది కదా కంటిన్యూగా. ఇంకా ఏం వేయలేదు, వర్షానికే వచ్చేసాయండి ఇవి మొలకలు. చాలా బాగా వచ్చేసాయి. నెక్స్ట్ అలా వీడియో చేస్తానండి. మొలకలు వచ్చినాయి, చాలా బాగా వచ్చాయండి. ఒక లైన్గా వేస్తే లైన్గా వచ్చేసాయండి. ఇంకా ఈ మొక్కజొన్నలు వస్తాయో రావో అనుకున్నాము, చాలా బాగా వచ్చాయి మొలకలు కూడా. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, చూడండి.